హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మనం బీరువాలో కానీ కబోర్డ్లో కానీ సారీస్ ఫోల్డ్ చేసి పెట్టుకున్నప్పుడు మనం తీసేటప్పుడు పెట్టుకునేటప్పుడు సారీస్ అన్ని కింద పడిపోయి మడతంతా ఊడిపోతుంది. అలా కాకుండా ఈ విధంగా ఒకసారి ఫోల్డ్ చేసి చూడండి. మనం బీరువాలో ఎన్ని సారీస్ అయినా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే మాత్రం మనం తీసుకునేటప్పుడు పెట్టుకునేటప్పుడు కానీ ఎన్ని చీరలైనా కానీ చెక్ చెదరకుండా అలాగే ఉంటాయి. ఈ విధంగా ఫోల్డ్ చేయడం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా శారీని 4 ఫోల్డింగ్స్ వచ్చేలాగా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా 4 ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా ఈ విధంగా చూసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా అనుకోవాలి. ఓపెన్స్ మన సైడ్ ఉండేలాగా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా మిడిల్లో పట్టుకొని ఈ విధంగా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మనకు చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా ఎలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని కొంచెం నీట్గా సర్దుకోవాలి. ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా అనుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఎంత నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే అది అలాగే ఉండిపోతుంది. మళ్ళీ దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నీట్గా అనుకోవాలి. ఈ విధంగా సమానంగా అనుకుంటూ నీట్గా ఫోల్డ్ చేసుకుంటే ఐరన్ చేసినట్టుగా అలాగే ఎప్పటికీ నీట్గా ఉంటుంది. తర్వాత ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని వాటిని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ పైన ఓపెన్స్ వస్తాయి. ఇక్కడ కొంచెం జేబులాగా ఇక్కడ వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇందులో 2 చేతులు ఇలా పెట్టేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఈ విధంగా రివర్స్ చేసుకొని మళ్ళీ నీట్గా అనుకోవాలి. లోపలికి పెట్టేసి మూలల్ని ఈ విధంగా నీట్గా సమానంగా అనుకోవాలి. అంతే. ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనం ఎన్ని శారీస్ అయినా బీరువాలో పెట్టుకోవచ్చు. చాలా నీట్గా ఉంటాయి. అస్సలు మడత అనేది, ఫోల్డింగ్ అనేది అస్సలు చెదిరిపోకుండా ఉంటుంది. చూడండి, చాలా నీట్గా ఉన్నాయి కదా. ఇంకా మనం ఇందులోనే బ్లౌజు, శారీ పెట్టుకోట్స్ అన్నీ ఇందులోనే పెట్టుకోవచ్చు. అది ఇలాగో చూడండి. ఈ విధంగా బ్లౌజ్ని కూడా ఇలా మడత పెట్టుకొని ఇలా ఓపెన్ సైడ్ జేబులాగా ఉన్న దాంట్లో ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని నీట్గా అనుకుంటే సరిపోతుంది. మనం శారీ పెట్టుకోటు కూడా ఇందులోనే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా పెట్టేసుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినా కానీ బ్యాగ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. మనం శారీ కోసం, బ్లౌజ్ కోసం, శారీ పెట్టికోట్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. తొందరగా తీసుకోవచ్చు. మనం హడావిడి లేకుండా ఈజీగా రెడీ అయిపోవచ్చు. మన ఇంట్లో పెట్టుకున్నా కానీ అదో చోట ఇదో చోట లేకుండా అన్నీ ఒకే చోట ఉంటాయి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా మనం ఇలా పెట్టుకోవచ్చు. అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఇలా పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఏవైనా, ఎలాంటి శారీస్ అయినా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చు. మనం ఎంత ఊపినా కానీ అటు ఇటు అన్నా కానీ అస్సలు ఫోల్డింగ్ అనేది ఊడిపోదు. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, మనం ఎలాంటి శారీస్ అయినా ఈ విధంగానే ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది. మీరు చూడండి, నేను అది కూడా చూపిస్తాను. ఇలాంటి మెత్తగా ఉండేటివి జారుడు చీరలు ఉంటాయి కదా, అవైతే మనం ఫోల్డ్ చేసుకొని ఒకదానిపైన ఒకటి పెట్టుకొని మనకు కావాల్సిన శారీ తీసుకునేటప్పుడు పక్కన ఉన్న శారీస్ కూడా ఫోల్డింగ్ మొత్తం ఊడిపోతాయి. శారీ జారిపోయి కింద పడితే మాత్రం ఇక శారీ మళ్ళీ ఫస్ట్ నుంచి ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది. అలా కాకుండా వీటిని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనం శారీస్ ఎన్నిసార్లు తీసినా పెట్టినా కానీ అస్సలు చెక్కు చెదరకుండా చాలా నీట్గా అలాగే ఉండిపోతాయి. చూడండి, ఇలా మెత్తగా ఉండే జారుడు చీరలు తీసుకున్నాను. దాన్ని కూడా సేమ్ అదే విధంగా 4 ఫోల్డింగ్ చేసుకొని ఈ విధంగా ఓపెన్స్ ఉన్న సైడు ఇలా లోపలికి అనేసి మళ్ళీ మధ్యలో పట్టుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత దీన్ని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఇలా వేసుకొని కొంచెం నీట్గా అనుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి. దీన్ని మధ్యలోకి అనేసి మళ్ళీ అది కూడా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ అంటే ఇలా పైన జేబులాగా ఉంటుంది.
వాటిలో 2 చేతులు పెట్టి ఇలా కార్నర్స్ వద్ద ఇలా మూలల వద్ద పట్టుకొని ఇలా రివర్స్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా మడత పెట్టుకోవచ్చు. ఎవరైనా మడత పెట్టుకోవచ్చు. ఒక్కసారి మడత పెట్టుకుంటే ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి. మళ్ళీ మనం తీసుకొని వాడుకొని మళ్ళీ అలాగే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇలాంటి చీరలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎలాంటి చీరలైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ఎన్ని శారీస్ అయినా బీరువాలో పెట్టుకోవచ్చు. మనకు ఎన్ని శారీస్ ఉన్నాయన్నది కాదు, వాటిని ఎలా మెయింటైన్ చేస్తున్నాం, ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాం అన్నదే చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పెట్టుకుంటే ఇల్లు కూడా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇలా బ్లౌజులు కూడా అందులోనే పెట్టేసుకోవచ్చు. శారీ పెట్టికోట్స్ మ్యాచింగ్ అన్నీ అందులోనే పెట్టేసుకుంటే మనకు వెతుక్కోవాల్సిన పని లేకుండా ఈజీగా తీసేసుకోవచ్చు. చూడండి, దీన్ని మనం రఫ్ అండ్ టఫ్గా అటు ఇటు అన్నా కూడా ఫోల్డింగ్ అనేది అస్సలు ఊడిపోదు. ఈ విధంగా అన్ని రకాల శారీస్ను ఇలాగే ఫోల్డ్ చేసుకొని దేనికది సపరేట్గా బీరువాలో కానీ కబోర్డ్లో కానీ పెట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడడానికి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.